ఒక స్త్రీకి దేవుడిచ్చిన బలం చాలా గొప్పది. ఏదైనా ఓర్చుకుంటుంది. స్త్రీలు గుండెల్లో ఎంతో బాధ పెట్టుకుంటారు, కానీ ఎంతైనా చిరునవ్వు నవ్వుతూ బయట నిలబడతారు. ఓపికగా నిలబడతారు. ఇవన్నీ చెప్తుంటే ఈ తరం కుర్రాళ్ళకి అనిపించవచ్చు, మీరు చెప్పిన స్త్రీల తరం అయిపోయింది లెక్క, మేము చేసుకున్న పెళ్ళిళ్ళు ఇప్పుడు మాకు వస్తున్న అమ్మాయిలు అలా ఉంది పరిస్థితి అని మీకు అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ నడిచింది. మీలో ఎంతమంది దానికి రెస్పాండ్ అయ్యారో నాకు తెలీదు. అతుల్ సుభాష్ అని ఒక టెక్కీ వీడియో మాట్లాడుతూ ఒక 20 నిమిషాల వీడియో, ఒక 40 పేజీలు రాసి వాళ్ళ ఆవిడ తన మీద పెట్టినటువంటి దొంగ కేసులను గురించి భయంకరంగా చాలా హెరాస్మెంట్ చేశారు పాపం అతన్ని. కనిపిస్తున్నాడా? మీరు వినండి ఒకసారి ఎప్పుడైనా యూట్యూబ్లో. చచ్చిపోయాడండి అతను. ఒక 20 మినిట్స్ ఇలాగా ఫోన్ పెట్టుకుని వీడియో మాట్లాడి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలుసా? ఆయన ఒక విక్టిమ్, భార్యా బాధితుడు. భార్య కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఇష్టం వచ్చినట్టు. భారతదేశంలో ఉన్న ఒక చట్టం, గృహహింస చట్టం, ఇండియాలో ఉన్నటువంటి ఒక చట్టం స్త్రీల మీద జరుగుతున్న గృహహింసని ఆపటానికి చాలా రోజుల క్రితం తీసుకొచ్చారు మహానుభావులు. దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. నేను అలాంటి పురుషుల పక్షాన్ని నిలబడతాను, అలాంటి అన్నయ్యల పక్షాన్ని, అలాంటి తమ్ముళ్ళ పక్షాన్ని నిలబడతాను నేను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడే మనతో పాటు ఒక కుటుంబం కూర్చుంది, పేర్లు చెప్పను నేను. ఆ కుటుంబం కూడా వాళ్ళ కోడళ్ళు పెట్టే ఈ టార్చర్తో ఇప్పటికీ యాతన పడుతూనే ఉంది. వాళ్ళ కోడళ్ళు కూడా వాడుకున్న చట్టం ఏంటో తెలుసా? ఇదే చట్టం. రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది. అందులో ఒక అబ్బాయి, 28 ఇయర్స్ అబ్బాయికి, ఒక వ్యాపారస్తుడైతే పెళ్లి చేసుకున్న భార్య ఒక క్రైస్తవరాలను పెళ్లి చేసుకున్నాడట. కానీ ఆ అమ్మాయి చూపించిన యాతన మామూలు కాదు. అబ్బాయి అంటున్నాడు, నా మీద కేసులు పెట్టారండి అంటే. నేను అన్నాను, నీ తప్పేమి లేదా? నిజంగా లేదండి, యథార్థంగా నేను దేవుని ఎదుట నిలబడి మాట్లాడుతున్నాను. ఒకవేళ నా భార్యతో సరిగ్గా మాట్లాడడం నాకు రాలేదేమో, ఒకవేళ తప్పే అయి ఉండొచ్చు, నేను సరి చేసుకుంటాను. కానీ మా అమ్మని, మా అక్కని కూడా లాగుతున్నారు. నేను చచ్చిపోవాలని ఉంది, సూసైడ్ చేసుకోవాలని ఉంది అన్నప్పుడు వెంటనే నాకు అతనే గుర్తొచ్చాడు. చేసుకోవాలని ఉంది అని నలిగిపోతున్న భర్తలు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళ వల్ల. ఆడది బలమైందే, కానీ